వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. భద్రకాళి అమ్మవారి ఆలయ ధర్మకర్తల కమిటీ ఏర్పాటుపై వివాదం రాజుకుంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12 మంది సభ్యుల్లో 7 వరంగల్ ఈస్ట్ కార్యకర్తలు కావడంతో మండిపడుతున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి 7, ఈస్ట్ నియోజకవర్గం నుంచి 5 పదవులు ఇవ్వాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపిస్తున్నారు. భద్రకాళి ఆలయ ధర్మకర్తల పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వరంగల్ వెస్ట్ నేతలు. ధర్మకర్తల కమిటీ వైస్ చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్నారు. మంత్రిగా ఉన్న వాళ్ళు అందరినీ సమన్వయం చేసుకోవాలని వెళ్లాల్సింది పోయి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తాము భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి టెంపుల్కి సంబంధించి కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీ దగ్గరికి మేము రాజీనామా చేస్తామని ఒక ప్రతిపాదన చేసినట్టున్నారు. అసలు రాజీనామా ప్రతిపాదన ఎందుకు వచ్చింది? రాజీనామా చేయబోతున్నారా? నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ, తొందరపాటు చేయ బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఓ పద్ధతిగా వ్యవహరిస్తే మంచిది. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్న ఆ సమస్యని బాధ్యత గల పదవులలో ఉండి మిగతా నియోజకవర్గాలన్నింటినీ సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసిన మంత్రులే ఒకరిద్దరు మిగతా నియోజకవర్గాలలో ఇలాంటి సృష్టిస్తుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళకు. అంటే ఏం జరిగింది? ధర్మకర్తల మెంబర్లు అందరూ కూడా రాజీనామా చేస్తా ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేస్తానో ఇంకేదో అన్నది కాదు. వాళ్ళ ఎవరి నియోజకవర్గాలలో హద్దులలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీకు చేతనైతే ఇతర నియోజకవర్గాలలో మంచి చేయండి, అంతేకాని చిచ్చు పెట్టుకుంటూ నాకు భద్రకాళమ్మ టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంటారు. నాకు తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఇక్కడ? బాధ్యత గల పదవిలో ఉన్నారు కదా, మేము గట్టిగా మాట్లాడితే ఇప్పుడు బాగోదు. నేను అధిష్టానం దృష్టి తీసుకపోతే ఏదో అధిష్టానంతో. ధర్మకర్తల మండలిలో అసలు అది ఎట్లా ఒప్పందం జరిగింది? 5, 7 అంటే మేము ఉదయాన్నే లేస్తే మేము వేసిన ధర్మకర్తలు ఇవాళ ఆఖరికి అమ్మవారి గుడిని 15 ఏళ్ళకి అయ్యని గుడికి రంగులు వేసుకుంటూ పోతున్నాం. అది కూడా దాతలతోటి, డబ్బు గవర్నమెంట్ తోట ఇంకేదో పెట్టి కాదు. అక్కడ ఉన్న లోపల ఇతరవి కూడా అన్నీ కూడా మేము లోపల దాతలు వచ్చి చేస్తే మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఎంతసేపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉంటాం. మిగతా వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దీన్ని డిస్టర్బ్ చేయడానికో ఇంకేదో లేకుండా ఇదే పని పెట్టుకొని కూర్చుంటే మాకు ఓపిక కూడా హద్దు ఉంటుంది. ఆ ఓపిక హద్దు నశించినప్పుడు బాగోదని చెప్తున్నాను. వారి పద్ధతి మార్చుకోమని చెప్తున్నా. మా ఓపిక కూడా హద్దు ఉంటుందని పరోక్షంగా మంత్రి సురేఖను హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నేతల మధ్య సమన్వయం అనేది ఇంకా సమన్వయం నెలకొనలేదు. వాళ్ళ మధ్య సమన్వయ లోపం కొనసాగుతుందన్న దానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. వాజిత్ అరుణ్ కుమార్, వరంగల్.